నిర్గమకాండము 18వ అధ్యాయము. నిర్గమకాండము 18వ అధ్యాయము 21వ వచనం నుంచి 27వ వచనం వరకు మార్చి చదువుకుందాం. నిర్గమకాండము 18వ అధ్యాయము 21వ వచనం నుంచి 27 వచనాలు మార్చి చదువుకుందాం. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. దేవుడు ఈలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పెను. ఇశ్రాయేలీలందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులనుగా నియమించెను. అందరం కలిసి తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన దేశమునకు వెళ్ళెను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధులైన తండ్రి, జీవం కలిగిన దేవ, యేసుక్రీస్తు ప్రభువు ఘనమైన శ్రేష్టమైన నామమున మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ దేవా, ఈ సంవత్సరము మొదటి శుక్రవారము మొదటి ప్రభా మరి స్త్రీల పరిచర్యలో ఈ సన్నిధికి చేరి రాగలిగే భాగ్యము మాకు అనుగ్రహించినారు. వచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రములు ప్రభా. వస్తున్న వారు కూడా క్షేమంగా త్వరపెట్టి నడిపించండి. చదవబడిన లేఖనాల నుంచి తలంపులను మాకు అనుగ్రహించండి. మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. నూతన సంవత్సరంలో మేము కూడా మీ కొరకు నూతనంగా జీవించుటకు తీర్మానాలు చేసుకొని ఆ విధంగా జీవించుటకు మాకు సహాయం చేయమని మీ కృపను సహాయంను కోరుకుంటూ మీ సన్నిధిని కోరుకుంటూ మా ప్రభు రక్షకుడును యేసయ్య ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సరే, మనం చదువుకున్న నిర్గమకాండము 18వ అధ్యాయము మరి మొదటి నుండి చాలా విషయాలు మనము చెప్పుకుంటూ వచ్చినాము. మొదటి నుంచి మనము మరి మోషే మామయ్య అయిన రగియేలు గురించి, ఇత్రో అనే అతని నామ బిరుదు కలిగిన అతని గురించి మనం చెప్పుకుంటూ వచ్చినాం. తన కుమార్తె అయిన ఎవరామె మోషే భార్య పేరు సిప్పోరాను గురించి కూడా అనేకమైన విషయాలు మనము వాక్య లేఖనాలలో చెప్పుకుంటూ వచ్చినాం. నిర్గమకాండము 4వ అధ్యాయంలోను, 2వ అధ్యాయంలోను, 18వ అధ్యాయంలోను మొదటి నుండి చాలా విషయాలు మనం చెప్పుకుంటూ వచ్చినాము. అదే క్రమంలో మరి 18వ అధ్యాయము మరి 20-21 వచనాలను కూడా మనము చెప్పుకుంటూ వస్తున్నాము. అయితే ఈ దినము మరి మనం పోయిన వారం చెప్పుకున్న విషయాలే కంటిన్యూయేషన్, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని మనము వివరించుకుందాము. 21వ వచనంలో ఏమనుందంటే, మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. చాలా ఇక్కడ
మరి మోషే మామ మరి మోషేకు సలహా ఇస్తున్నాడు అనమాట. ఏమని సలహా ఇస్తున్నాడంటే, న్యాయాధిపతులను ఇశ్రాయేలు ప్రజలు మరి 6 లక్షల కాల్బలం కదా, మరి వారందరి మీద న్యాయం తీర్చాలంటే నీకు ఒక్కనికే కష్టం కాబట్టి మరి నీతిగల న్యాయాధిపతులను ఇశ్రాయేలు ప్రజలలో మరి నువ్వు ఏర్పరచుకొని ఎంతమందికి ఒకరిని 1000 మందికి ఒకరిగాను, 100 మందికి ఒకరిగాను, 70 మందికి ఒకరిగాను, 10 మందికి ఒకరిగాను న్యాయాధిపతులను నువ్వు నియమించాలి అని చెప్పేసి సలహా ఇస్తున్నాను అనమాట. ఆ సలహాను మరి 24వ వచనంలో మనం చదువుకున్నాం కదా. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేసెను. చేసి ఏం చేసిండు? 25వ వచనంలో ఇశ్రాయేలీలందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 70 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించి ప్రధానులుగా నియమించినాడు అనమాట. కాబట్టి అది సరైనదిగా తోచినది. మరి మోషే కూడా మరి దేవుని దగ్గర తన మామ మాటనే కాదు, దేవుని దగ్గర కూడా విచారించుంటాడు. విచారించినప్పుడు దేవుడు కూడా ఆ విధంగా చేయమని చెప్పి ఉంటాడు. అందుకనే ఆ విధంగా మోషే తన మామ మాట విని ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటాడు. ఎవరెవరిని? 21వ వచనంలో నువ్వు ప్రజలందరిలో సామర్థ్యము కలిగిన వారు. పోయిన వారము చెప్పుకున్నాం. సామర్థ్యం అనేది చాలా శ్రేష్టమైన అంశం అన్నమాట కదా, అది ఒక వ్యక్తిత్వం. కాబట్టి సామర్థ్యం అంటే ఏంటంటే, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు న్యాయాధిపతులు మరి సమస్యను న్యాయాధిపతుల దగ్గరికి పెద్దల దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించే వారిగా ఉండాలన్నమాట. పరిష్కరించే వారిగా ఉండాలి. ఏదైనా పని వారితో చేయించే వారిగా ఉండాలి. అవసరమైతే చెప్పితే చేసేవారుగా ఉండాలి. అంతేకాదు ఏదైనా పనికి అవసరమైతే కొంచెం ప్రయోజనం కూడా చెల్లించాల్సిన వారుగా సామర్థ్యం ఉండాలి. అలాంటి వారిని మరి న్యాయాధిపతులను గాను సంఘంలో పెద్దలుగాను నియమించాలి అని మనము పోయిన వారికి చెప్పుకున్నాం. అయితే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్క సామర్థ్యము ఇస్తాడు. సంఘక్షేమం కొరకై ప్రతి ఒక్కరు మనకి ఇచ్చిన సామర్థ్యాన్ని మనము దేవుని మహిమార్థమై వాడుకోవాలన్నమాట కదా. మనం చదువుకున్నాం 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మా సామర్థ్యము దేవుని వలననే కలిగినది అని. కాబట్టి సామర్థ్యం అనేది అనుకుంటాం, నాకు ఇంత టాలెంట్ ఉందంటే నా గొప్పతనము అని మనం ఎవరం కూడా అనుకోవద్దన్నమాట. దేవుడే మనకు సామర్థ్యాన్ని అనుగ్రహించేవాడని, దేవుని మనము స్తుతించే వారంగా ఉండాలని చెప్పుకున్నాం. కాబట్టి సామర్థ్యం కలిగిన మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే తర్వాత అలాంటి సామర్థ్యం కలిగిన వ్యక్తి కొరకు ప్రార్థిస్తే దేవుడు యెహోషువను చూపించింది. యెహోషువ కూడా ఇశ్రాయేల్ ప్రజలను నడిపించుటకు సామర్థ్యం కలిగిన వ్యక్తిగా దేవుడు అతన్ని నియమించుట ద్వారా తదనంతరం యెహోషువ మరి న్యాయాధిపతిగా ఇశ్రాయేల్ ప్రజలను నాయకుడిగా ఉండి నడిపిస్తూ వచ్చినాడు. అంతేకాకుండా మరి ఇంకో రెండవ మాట దైవభక్తి. నాయకులైన వారికి మరి పెద్దలైన వారికి ఎలాంటి గుణం ఉండాలి అంటే దైవభక్తి కూడా ఉండాలన్నమాట. దైవభక్తి అనేది కూడా చాలా శ్రేష్టమైనది అంట. భక్తి కలిగిన వారుగా ఉండాలి. అందుకే యాకోబు 1:27 చదువుకున్నాం కదా. యాకోబు 1:27 ఏమని చదువుకున్నాము? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తన కంటకుండా తను తాను కాపాడుకుంటే భక్తి అన్నమాట. దిక్కులేని వారిని విధవరాండ్లను వారి ఇబ్బందులు పరామర్శించే వారిగా, వారికి సహాయము చేసేవారిగా ఉండాలన్నమాట. అంతేకాకుండా ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. అదే భక్తి అన్నమాట. లోక పాపమును అంటించుకొనకుండా భక్తిగా జీవించేవారు మరి పెద్దలైన నాయకులైన వాళ్ళకి అది ఎంతో ప్రయోజనకరం అన్నమాట. కాబట్టి అలాంటి భక్తి కలిగిన వారుగా ఉండాలన్నమాట. అంతేకాదు మనం 1 తిమోతి 6:6 చదువుకున్నాం. సంతుష్టి సహితమైన దైవ
చదువుకున్నాం. అదేవిధంగా మరి ఎలాంటి భక్తి అంటే సద్భక్తి కలిగిన వారుగా ఉండాలి. మన సంపూర్ణ భక్తి కలిగిన వారుగా ఉండాలి. అలా ఉన్నప్పుడే సంఘానికి క్షేమం అన్నమాట. అలాంటి వ్యక్తులను నువ్వు న్యాయాధిపతులుగా నియమించు మోషే అని చెప్తూ వస్తున్నాడు. అంతేకాకుండా ఇంకొక మాట ఏముంది, సత్యాసక్తి కలిగిన వారుగా ఉండాలన్నమాట. న్యాయాధిపతులైన వారు, పెద్దలైన వారు సత్యమందు ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. అయితే ఈ లోకంలో ఆసక్తి అనేది చాలా విషయాలలో ఆసక్తి కలిగి ఉంటాం కదా. మన సొంత పనులలో ఎంతగానో ఆసక్తి కలిగి ఉంటాం. మన వృత్తి పనులలో ఎంతో నైపుణ్యాన్ని కలిపి మనం ఆసక్తితో ఆ పనులను చేస్తూ ఉంటాం కదా. మన సొంత పనులలో ఎంతో నైపుణ్యత కలిగి ఆసక్తితో మనం పనులను చక్కబెట్టుకుంటాం. ఆ విధంగానే లోకంలో మరి ఎన్నో ఆసక్తులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమి ఆసక్తి అంటే సత్యాసక్తి అన్నమాట. సత్యమందు ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి కదా. ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. నూతన సంవత్సరంలో దేవుడు మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం అనేక విషయాలలో ఆసక్తి ఉంటాం, కానీ దేవుని విషయాలలో, దేవుని పని విషయాలలో, దేవుని సన్నిధికి వచ్చే విషయాలలో, మరి ఆత్మీయమైన విషయాలలో, మనము దైవభక్తి కలిగిన విషయాలలో అనేక సార్లు ఆసక్తిని చూపే వారముగా ఉండమన్నమాట. మొదటిగా ఉన్న ఆసక్తి మరలా కొద్దిగా తగ్గిపోయేదిగా ఉంటుంది. కానీ ఆత్మీయ జీవితంలో ఒక విశ్వాసి మరి నానాటికి అభివృద్ధి చెంది మరి దేవుని కొరకు జీవించాలంటే మన ఆసక్తిని మనం పెంపొందించుకోవాలి దినదినం. కానీ ఆసక్తిని మనము తగ్గిపోకూడదు అన్నమాట. ఆ విధంగా ఆసక్తి పెంపొందించినప్పుడే మనం క్షేమం, మన ఆత్మీయ జీవితానికి క్షేమం అన్నమాట. ఎందుకంటే ఈ నూతన సంవత్సరాన్ని మనము దేవుడు మనకు దయాకిరీటంగా ఇచ్చినాడు. ఈ దినమును చూడలేక ఎంతోమంది నశించిపోయి ఉన్నారు, మనకంటే పెద్దవారు, మనకంటే చిన్నవారు. అయితే మనల్ని దేవుడు సజీవంగా ఉంచి దేవుని సన్నిధిలోకి నడిపించినాడంటే మన గొప్పతనం అయితే కానే కాదు, దేవుని యొక్క కృప, ఆయన దయ. కాబట్టి ఆ దయ ద్వారా దేవుడు మనల్ని బ్రతికించి ఇంకా ఈ 25వ సంవత్సరం కూడా మన సజీవంగా దేవుని సన్నిధికి నడిపించినాడు. కాబట్టి దేవుని విషయాలలో భక్తిగా మనం ప్రార్థన చేసుకునే విషయంలోనూ, మనం ఆరాధన చేసే విషయంలోనూ, దేవుని వాక్యాన్ని చదువుకునే విషయంలోనూ, దేవుని సన్నిధికి వచ్చే విషయంలోనూ, దేవునికి ఇచ్చే విషయంలోనూ, దేవుని పని చేసే విషయంలో మనము ఆసక్తిగా ఉండాలని మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనకు తెలుసు రోమా 12:11 ఏమన్నది, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించే వారంగా ఉండాలి. ఏ విధంగా సేవించాలి? మాందులుగా ఉండి ప్రభువును సేవించలేమన్నమాట. ఆసక్తి విషయంలో మాందులుగా ఉండొద్దు, కానీ ఏ విధంగా ఉండాలని చెప్తుండ వాక్యము, ఆత్మయందు తీవ్రత కలిగి. అంటే తీవ్రత అంటే మనం ఏదైనా డ్యూటీకి వెళ్ళాలంటే ఉదయం ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అని అనుకుంటామా? 8 గంటలకు డ్యూటీ అయితే 7 గంటలకే వెళ్ళిపోతాం. 10 గంటలకు మరి అంటే మనం 9 గంటల నుండే రెడీ అయి వెళ్తామన్నమాట. అట్లనే ఆసక్తి విషయంలో మనము మాందులుగా ఉండకూడదు అన్నమాట. కాబట్టి మనం దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. డ్యూటీ 8 కంటే 8కి మనం అక్కడ వెళ్ళిపోతాం. మరి దేవుని సన్నిధికి ఆదివారం 10కి అంటే 11కు 12కు వస్తూనే ఉంటారు కదా. ఆరాధన సండే స్కూల్ కిందికి నేను వెళ్తుంటే అప్పుడు వస్తుంటారు మెల్లగా బైబిల్స్ పట్టుకొని 12:30కి అట్లా. ఆ విధంగా వస్తే మనకు పాటలు ఎందుకు రావు అంటే మనం స్టార్టింగ్ నుంచి ఉండి వినం కాబట్టి మనకు పాటలు రావు కదా. మనం చెప్పింది కదా ఫస్ట్ రోజా వాచ్నైట్ సర్వీస్ రోజు, పాటలు బైబిల్ స్టడీకి సంఘ ప్రార్థనకు వస్తే పాటలు వస్తాయి. కొత్త పాటలుగా ఉండి ఎవరు పాడడం లేదని చెప్పింది దేవుని సేవ. కాబట్టి మనము ఆసక్తి చూపించాలన్నమాట. మన సొంత పనుల కంటే దేవుని విషయాలలో ఇంకా ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. అందుకే ఫిలిప్పీ 2:20 అట్లా ఏమని చెప్తుండు, అందరూ తమ సొంత కార్యములను చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరూ తమ సొంత కార్యములను చూసుకొనుచున్నారు. యేసుక్రీస్తు కార్యాలను చూస్తే యేసుక్రీస్తుకు మేలా మనకు మేలా? మన మేలు కొరకే యేసు ప్రభు ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు విని ఆయనను స్తుతించమంటున్నాడు. కాబట్టి మన సొంత విషయాల్లో మనకు ఎంత ఆసక్తి ఉంటుందో అంతకంటే ఎక్కువ ఆసక్తి దేవుని విషయాలలో ఉంటే దేవునికి మేలు ఏం కాదు, దేవునికి
క్షేమమే కాదు, మనకే మేలు, మనకే క్షేమం అన్నమాట. అందుకే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అన్నాడు. కాబట్టి మొదటి స్థానము, మొదటి ఈ ప్రిఫరెన్స్ అనేది దేవునికే ఇవ్వాలి. అందుకే దేవుని ఏ విధంగా ప్రేమించాలని చెప్తున్నాడు? నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ప్రభువును సేవించాలి. కాబట్టి నూతన సంవత్సరంలో మనం మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి. అందుకే తర్వాతనే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి కదా. మన శరీరాన్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో ఆ విధంగా మన పొరుగు వారిని మనం ప్రేమించాలి, మన కుటుంబస్తులను ప్రేమించాలి. అదే ప్రభువు కోరుకునేది. నీతి న్యాయంగా జీవించడమే ప్రభువు కోరుకునేది, ఇంకేది కాదు. కాబట్టి నూతన సంవత్సరంలో మన పనులు, మన విషయాలు, మనం సంపాదన, ఇది ఏది కోరుకోడు. మనం దేవుని కొరకు ఎంత భక్తిగా జీవిస్తున్నామో అదే కోరుకుంటాడు, అదే చూస్తాడు. కాబట్టి మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఏమి కూడా మనం తీసుకొని వెళ్ళాం. అయితే మనం ఏ విధంగా జీవించినామో దేహంతో జరిగించిన క్రియలను మాత్రమే మనము తీసుకొని వెళ్తాం. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే. మంచివైతేనేమో దేవుని రాజ్యంలో ఆ జీవ గ్రంథంలో రాయబడిన ఆ పేరుని బట్టి, వేరొక గ్రంథంలో రాయబడిన మన క్రియలను బట్టి మనకు తీర్పు ఉంటుంది. కాబట్టి మనం మంచి సాధ్యమైనంత వరకు మంచి కార్యాలనే ఈ 2025వ సంవత్సరంలో చేసే వారముగా ఉండాలి. చెడు కార్యాలను చేయకూడదు. మంచి కార్యాలు చేయడం చేత కాకపోతే సైలెంట్గా ఉండొచ్చు, కానీ మనము మాత్రం ఎవరికి కీడు చేయదు. మన కుటుంబస్తులకు కానీ, మనం ఇరుగు పొరుగు, మనం ఇంకా సాక్షార్థమై వారి కొరకు మనము దేవుని విషయాలను, దేవుని ప్రేమను చూపించే వారముగా ఉండాలన్నమాట. ఆ విధంగా ఉన్నప్పుడే మనకు క్షేమము, దేవుడు మనల్ని చూసినప్పుడు సంతోషించేవాడుగా ఉంటాడు. అందుకే ఆసక్తి విషయంలో మనము మాంద్యముగా ఉండొద్దన్నమాట. అంతేకాకుండా మనం ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి ఉండాలన్నమాట. అందుకే సంఘము కొరకు మనము ప్రార్థన చేయాలి, సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం మనకు తెలిసిన విషయాలే, అయినప్పటికీ పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇదన్నమాట మనం ఈ సంవత్సరము చేయవలసినది. చెరసాలలో ఉంచబడిన పేతురు కొరకు సంఘము అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేసినప్పుడు విన్నాడా లేడా దేవుడు కదా? వెంబడే విన్నాడు అనమాట. విన్ని ప్రత్యుత్తరము అనుగ్రహించినాడు. దేవుడు పరలోకం నుంచి తన దూతను పంపించి ఏం చేసినాడు? ఆ చెరసాలలో ఎంతమంది? 4 చతుష్టములు, అంటే 4 4 16 మంది సైనికుల మధ్యలో నుండి దేవుని దూత పేతురును విడిపించిందనమాట. విడిపించి క్షేమంగా తీసుకొని వచ్చి బయటికి వదిలిపెట్టి వెళ్ళింది. ఆ విధంగా ప్రార్థన అనేది చాలా శ్రేష్టమైనది. కాబట్టి చెరసాల లాంటి ఆ బంధకాలే ప్రార్థన ద్వారా విడిపించబడ్డాయి. అయితే మన జీవితాలలో వచ్చే కష్టాలు, నష్టాలు చెరసాల లాంటి కంటే ఎక్కువేమి కావు. అయినప్పటికీ చెరసాల సంఖ్యలనే తెంచివేసి పేతుర్ని ఏ విధంగా దూత రక్షించిందో అలాంటి బంధకాలు, మన సమస్యలు, కష్టాలు, బాధలు ఎన్నున్నప్పటికీ వాటన్నిటిని దేవుడు విడిపించే దేవుడు అన్నమాట. కాబట్టి మనం ప్రార్థనను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయదు. సంఘ ప్రార్థన, చైన్ ప్రార్థన మనము ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయకూడదు అన్నమాట, వ్యక్తిగత ప్రార్థన. కాబట్టి ఆ విధంగా అత్యాసక్తితో ప్రార్థించడం వలన పేతురు విడిపించబడుతూ వచ్చినాడు. అంతేకాకుండా యాకోబు 5:17 కూడా మనకు తెలుసు. ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. ఏలియా కూడా ఎలాంటి వాడు? మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. అయినప్పటికీ అతను ఏం చేసినాడు? కేవలం ఆసక్తితో ప్రార్థన చేసినాడు. ఆసక్తితో చేసిన ప్రార్థనను బట్టి 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షము వర్షింపలేదు. కాబట్టి అహాబు యెజబెల్ కాలంలో పాపము ఎంతగానో విస్తరించుచున్న సమయంలో భూమి పంట పండకుండా ప్రార్థిస్తే ఆకాశం వర్షం ఇయ్యలేదు, భూమి ఫలం ఇయ్యలేదు. తర్వాత మరలా ప్రజలు ఎంతగానో కష్టాల్లో ఉన్నప్పుడు మరలా దేవుని సెలవు ద్వారా మరలా ప్రార్థించగా ఏలియా ఏమైంది? ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది. కేవలము ప్రార్థన ద్వారానే కదా. అనేకసార్లు మనం అనుకుంటాం ప్రార్థన ఎంతగానో చేస్తాంలే, ఏం చేస్తాంలే అని కదా. అందుకే విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు
లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువే శిష్యులకు ఉపమానం చెప్తున్నాడు. అనేక సార్లు మనకు ప్రార్థన అంటే విసుగు వస్తుంది అన్నమాట. ఎందుకంటే అది సైలెంట్గా ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనము ఉండకూడదు. సైలెంట్ ఆత్మలో మనం మూలుగుచ్చు మన విజ్ఞాపనలను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు ఎలాంటి స్వరం వింటాడు? గంభీరమైన స్వరము కాదు, మెల్లనైన స్వరమే వింటాడు కదా. అందుకే ఏలియా కాలంలో ఆకాశం నుంచి వర్షం రావాలంటే పెద్ద పెద్ద సౌండ్ వచ్చినప్పుడు రాలేదు, మెల్లనైన ఆ శబ్దంలో నుండి దేవుని స్వరం ఏం చేసింది? అస్తం వంటి మేఘము పైకి లేచి సముద్రంలో నుండి అక్కడ వర్షము కురిపిస్తూ వచ్చింది. కాబట్టి మెల్లనైన స్వరాన్ని ప్రభువు వినేవాడుగా ఉంటాడు. అయితే మనం కూడా ఆయన మెల్లనైన స్వరాన్ని వినాలంటే మనం మెల్లనైన హృదయంతో దేవుని సన్నిధిలో మనం గోజాడినప్పుడు దేవుడు తన స్వరాన్ని మనకు వినిపించేవాడుగా ఉంటాడనమాట. అందుకనే ఇంకా ఏమంటే కొరింథీలకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది చూడండి, 1 కొరింథీ 12. ఇంకా ఏమైనా విషయాలను అపేక్షించే వారంగా ఆసక్తి కలిగిన వారంగా ఉండాలంటే 1 కొరింథీ 12 చివరి వచనం 31. అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. ఇక్కడ ఏం చెప్తుండు పౌలు కొరింథీ సంఘానికంటే కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి. కృపావరములు మరి ఉన్నప్పటికీ వాటిలో శ్రేష్టమైన వరం కూడా ఉంది, వాటిని ఆసక్తితో అపేక్షించమంటున్నాడు. ఇదియోగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. సర్వోత్తమమైన మార్గం ఏంటంటే దేవుని లేఖనాలే సర్వోత్తమమైన మార్గము. ఈ వాక్యమే సర్వోత్తమమైన మార్గం. అందుకే యేసుప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. అదే సర్వోత్తమమైన మార్గమైన యేసుప్రభువే సర్వోత్తమమైన మార్గం. ఆయన లేఖనాలను మనము ఆసక్తితో అపేక్షించే వారముగా ఉండాలి. అంతేకాకుండా ఇదే 14:1 కూడా ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను అపేక్షించుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఆత్మ సంబంధమైన వరములు భౌతికమైన వరములు కాదు, ఆత్మ సంబంధమైన వరములు కదా. ఆమెకు ఎంత టాలెంట్ ఉందంటే, భౌతికంగా ఎంత టాలెంట్ ఉన్నా ఆత్మ సంబంధమైన టాలెంట్ వరం అనేది చాలా శ్రేష్టమైనది. అలాంటి దాన్ని మనము ఆశించాలి, అపేక్షించాలంటే కోరుకోవాలన్నమాట. అంతేకాకుండా విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించండి. ప్రవచన వరం అంటే వాక్య లేఖన వరమునే మనము అపేక్షించాలి, కోరుకునే వారముగా ఉండాలి. అలాంటి విషయాలలో దేవుని వాక్య విషయంలో మనము ఆసక్తి కలిగిన వారముగా ఉండాలన్నమాట. ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన వరముల విషయంలో ఆసక్తితో అపేక్షించే వారముగా ఉండాలి. ఇంకొకటి 2 కొరింథీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం. ఈ విషయమే నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రం. చాలమ్మా. ఇక్కడ కూడా మరి 2 కొరింథీలకు రాసిన పత్రికలో మాసిదోనియా సంఘస్థుల గురించి మరి వారి దాతృత్వం గురించి చెప్తూ వస్తున్నాడు అన్నమాట. చెప్పి మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రం. స్టార్టింగ్ నుంచి చెప్తున్నాడు. దాతృత్వం విషయంలో ఆసక్తి. మాసిదోనియా సంఘస్థులు ఎట్లున్నారు? ఆసక్తిగా. వారు నిరుపేదలు అయినప్పటికీ వారు ఎట్లున్నారు? వారి దాతృత్వము బహుగా విస్తరించింది. కాబట్టి వారి దాతృత్వం విస్తరించడం ద్వారానే మరి సంఘాలు ఏమైనాయి? పరిచర్య ఆ దినాలలో మరి డెవలప్ అవుతూ వచ్చింది, అభివృద్ధి చెందుతూ వచ్చింది. కాబట్టి మనం కూడా మనం ఉన్న దాంట్లో మనము దేవునికి ఇచ్చే విషయంలో కూడా దాతృత్వం కలిగి ఉండేవారంగా ఆసక్తిని చూపాలి. కానీ మనం అనేక విషయాలలో ఆసక్తి కలిగి ఉంటాం, కానీ దాతృత్వం విషయంలో ఆసక్తి కలిగి ఉండేవారముగా ఉండమన్నమాట. అయితే దేవుని వాక్యము అన్ని విషయాలలో మనం ఆసక్తి కలిగిన వారముగా ఉండాలని సెలవిస్తూ వస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం ఆసక్తి కలిగి ఉండాలి. అంతేకాకుండా సత్యాసక్తి అంటే సత్యమందు ఆసక్తి. సత్యం అనగా
యేసు ప్రభువే సత్యం. అందుకే యోహాను సువార్త 17:17 ఏమని, నీ వాక్యమే సత్యము అన్నాడు. కాబట్టి 17:10 నీ వాక్యమే సత్యం. కాబట్టి దేవుని వాక్యమే సత్యం, యేసు ప్రభువే సత్యం, నేనే సత్యము అన్నాడు. కాబట్టి దేవుడే సత్యం. కాబట్టి దేవుని యందు మనము ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. అంతేకాకుండా 119వ అధ్యాయము 160వ వచనంలో కూడా నీ వాక్య సారాంశము చదవండమ్మా. 119, 160 ఈ వాక్య సారాంశము సత్యము. చాలమ్మా. నీ వాక్య సారాంశం అంతా కూడా సత్యమే. 119, 160. కాబట్టి దేవుని వాక్యములో ఏ సున్నా కానీ ఏ పొల్లు కానీ అసత్యం లేదన్నమాట. అది సత్య గ్రంథం కాబట్టి అందులో మంచి అయినా దేవుడు రాయించిండు, చెడు కూడా రాయించిండు. మంచి ద్వారా మనకు మేలు, చెడు ద్వారా మనకు ఆత్మీయంగా నష్టం అని రాయించిండు. అయితే కొందరు అంటారు అందులో అంత అసత్యం, అంటే ఉన్నది ఉన్నట్టు అందులో పాపం కూడా రాయబడిందంటే అది నిజమైన సత్య గ్రంథం కాబట్టి అన్నీ కూడా ఇందులో రాయబడతాయి అనమాట. వాళ్ళు చేయడం ద్వారా పాపము వాళ్ళు నష్టపోయినారని మనం తెలుసుకోవడానికి ఆ విధంగా రాసి ఉంచింది. అయితే అర్థం చేసుకోక వల్ల ఆ విధంగా మాట్లాడతారనమాట. కాబట్టి యుగాంతమందున మనందరికీ అంటే భక్త కోటికి బుద్ధి కలుగుటకే దేవుడు మంచి చెడ్డలను రాయించిన. అందుకే మంచిని, కీడును, మేలుని మీ ముందు ఉంచి ఉన్నానన్నాడు. ఏదో జీవము, మరణము. కాబట్టి మనం జీవాన్ని కోరుకుంటామా, మేలును కోరుకుంటామా, కీడును కోరుకుంటామా, మరణం కోరుకుంటామా? మన ముందే ఉంచి ఉన్నాడు కాబట్టి అది మన ఛాయిస్ అన్నమాట. మన జీవాన్ని కోరుకుంటే మనం క్షేమం, మోక్షానికి వెళ్తాము. కీడును కోరుకుంటే, మరణాన్ని కోరుకుంటే మనము మన నాశనానికి వెళ్ళేవారముగా ఉంటాం. కాబట్టి మనం ముందే దేవుడు మనకు ఉంచినాడు కాబట్టి మనం ఆ విధంగా కోరుకునే వారముగా ఉండాలి. సత్యాన్ని కోరుకుంటే సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేసి దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యంలో మనల్ని క్షేమంగా నడిపించేదిగా ఉంటుంది. కాబట్టి ఇంకొక విషయం ఏమనుంది, నిర్గమకాండం 18:21లో మనం 3 విషయాలు చెప్పుకున్నాం. సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి, 4వదిగా లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని. లంచగొండులు కాని మనుషులు న్యాయాధిపతులైన వారు, పెద్దలైన వారు మరి లంచగొండులుగా ఉంటే ఏమవుతుంది? న్యాయము త్రిప్పివేయబడుతుంది, న్యాయమేమో అన్యాయం అవుతుంది, అన్యాయమేమో న్యాయం అవుతుంది అనమాట. కాబట్టి లంచగొండులుగా ఉంటే ఏదైనా తగాదు ఇద్దరు కొట్టుకొని చంపుకొని వచ్చిరనుకో ఇశ్రాయేల్ ప్రజలలో ఏం చేస్తారు? అయ్యా మీరు ఇది ద్రవ్యం తీసుకొని నా అన్యాయాన్ని న్యాయంగా చేయమన్నప్పుడు ఆ ద్రవ్యం అనేది ఏం చేస్తుంది? ఆశ చూపించి న్యాయాన్ని అని. ఈ రోజుల్లో అంతే కదా, కోర్టుల్లో లాయర్లు అన్యాయాన్ని న్యాయంగాను, న్యాయాన్ని అన్యాయంగాను చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు దేవుని భయం. అయితే దేవుని భయం కలిగిన మనము, దేవుడు మనకు దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చినాడు కాబట్టి దేవుని ప్రజలైన వారు మరి ఆ విధంగా ఉండకూడదని ఇక్కడ దేవుడు మనకు హెచ్చరిస్తూ వస్తున్నాడు. కాబట్టి లంచగొండులు కాని వారుగా ఉండాలి, న్యాయాధిపతులు అయిన వారు, పెద్దలైన వారు అని చెప్తూ వస్తున్నాడు. కాబట్టి నిర్గమకాండం 23వ అధ్యాయము 8వ వచనంలో ఏమని ఉంది చూడండి. లంచము తీసుకొనకూడదు, లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయండి. ఎంత చక్కగా రాయబడింది కదా ధర్మశాస్త్రములో. లంచము తీసుకొనకూడదు. లంచం అంట దృష్టి గల వానికి ఏం చేస్తుంది? గుడ్డితనము కలగజేసేదిగా ఉంటుంది. అంతేకాకుండా నీతిమంతుల మాటలకు అపార్థము చేయించు. నీతిమంతుల మాటలకు అపార్థం చేయించేదిగా ఉంటుంది. వాళ్ళు నీతిమంతులు అయినప్పటికీ వేరే వాళ్ళ దగ్గర, ఆపోజిట్ వాళ్ళ దగ్గర లంచం తీసుకుంటారు కాబట్టి వాళ్ళ నీతిమంతులు అయినప్పటికీ వాళ్ళను అపార్థంగానే మాట్లాడేవారుగా ఉంటారు అధికారులు. కాబట్టి లంచం అనేది తీసుకొనకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే లోకస్తులు తీసుకున్నా అది తప్పే, అయితే దేవుని బిడ్డలు తీసుకుంటే ఇంకా తప్పన్నమాట. కాబట్టి లంచం అనేది తీసుకోకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ వస్తుంది. అందుకే సామెతల గ్రంథంలో కూడా జ్ఞాని అయిన సొలొమోను కూడా చెప్తుంది. 29వ అధ్యాయము సామెతలు 29:4 వచనం. న్యాయం జరిగించడం వలన రాజులు దేశంలో క్షేమం కలుగజేయును, లంచము పుచ్చుకొనువారు దేశమును పాడు చేయును. ఇక్కడ కూడా ఏమని చెప్తుండు? న్యాయం జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమం కలుగజేస్తాడు. న్యాయము
జరిగిస్తే దేశానికి క్షేమం కలుగుతుంది. కానీ లంచం తీసుకుంటే ఏమవుతుంది? లంచం పుచ్చుకొని వాడు దేశమును పాడు చేయడు కదా, దేశమును పాడు చేసేవాడుగా ఉంటాడు. అందుకే మరి ఎంతోమంది కదా ఇప్పుడు పట్టుకుంటూ ఉంటారు, లంచం తీసుకునే వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. కాబట్టి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వాళ్ళకి ఎంత అవమానం కదా, సస్పెండ్ చేస్తూ ఉంటారు. అంటే లోకంలో కూడా లంచం అనేది తప్ప మంచిదా? అది కూడా తప్పే. కాబట్టి దేవుని వాక్యంలో ఎదిగిన మనము, నీతిమంతుడు న్యాయాధిపతి అయిన దేవుని నమ్మిన మనము కూడా మరి ఆ విధంగా నీతిమంతులంగానే ఉండాలన్నమాట. లంచం అనేది తీసుకోకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ వస్తుంది. ద్వితీయోపదేశ కాండంలో కూడా చూడండి, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 19వ వచనం. నీవు న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతం చేయకూడదు, లంచం పుచ్చుకొనకూడదు. లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనం కలగజేయును, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును. ఇక్కడ కూడా అదే మాట. కాబట్టి లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలగజేయను కదా. డబ్బులు చూస్తే ఎవరికైనా ఎట్లుంటుంది కదా. కాబట్టి మా జీతాలే మాకేం సరిపోతాయిలే, తొందరగా డెవలప్ కావాలంటే పక్కన టేబుల్ కింద చేసి పెడితే తొందరగా ఏమవుతాము, డెవలప్ అవుతామనే ఉద్దేశంతో మరి దేవుని నమ్మిన బిడ్డలు కూడా లంచాలు తీసుకునేవారుగా ఉంటారు. ఆ విధంగా మనము ఉండకూడదని నూతన సంవత్సరంలో దేవుడు హెచ్చరిస్తూ వస్తున్నాడు. లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలగజేయును, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును కదా. ఇక్కడ నిర్గమకాండంలో ఉన్న మాటనే ఇక్కడ కూడా రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఏదైనా 2 సార్లు రాయించబడిందంటే అది చాలా ప్రాముఖ్యమైన మాటగా మనము ఎంచుకోవాలి. కాబట్టి లంచం అనేది దేవుని బిడ్డలు తీసుకోకూడదు అని దేవుడు మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తుండు. కాబట్టి లంచము తీసుకోకూడదు. అంతేకాకుండా లూకాసు వార్త కొత్త నిబంధనలో కూడా ప్రభు చెప్తాడు కదా, యోహాను చెప్తాడు 3వ అధ్యాయం లూకా 3:14. సైనికులు అడిగిరి, ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీదను అపనింద వేయకయు, ఈ జీతములతో తృప్తి పొంది ఉండునని వారితో చెప్పారు. అయితే ఏదైనా పని చేయాలంటే ఉద్యోగస్తులు లేకపోతే ఏమంటారు? పని చేసి పెట్టమంటే ఉట్టినే చేస్తామా, ఏమన్నా ఇయ్యవా అని అడుగుతారు కదా. ఏదైనా చిన్న చిన్న పనికి అయినా కూడా చిన్న సంతకం పెట్టాలైనా లంచము అడిగేవారిగా ఉంటారనమాట. అందుకే ఇక్కడ ఏమంటారు, సైనికులు వచ్చి అడుగుతారు అనమాట. బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరకు వచ్చి అడుగుతారు, మేమేమి చేయవలనని అతన్ని అడిగితే అందుకు అతడు ఏమంటుండు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీద నువ్వు అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్తుంది. మన జీతములు ఉద్యోగస్తులైతే ఉద్యోగస్తులకు ఇచ్చే జీతంతో తృప్తి పొంది ఉండాలి. అయితే దేవుని బిడ్డలు నమ్మకంగా ఉంటే ఆ జీతాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు కదా. మన నమ్మకంగా ఉంటే దేవుని బిడ్డలంగా మనకేముండవు, వ్యర్థమైన ఖర్చులు ఉండవు. కాబట్టి మనకున్న జీతాలతోనే మనకు సరిపోతాయి అన్నమాట. కాబట్టి మన జీతములతో మనం తృప్తిగా ఉండాలి. కానీ లంచం కోసం మనం ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరి మీద అపనింద వేయకయూ ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా మరి లంచగొండులుగా ఉండకూడదు. లంచం అనేది దేశమును పాడు చేసేదిగా ఉంటుంది. కాబట్టి ఇతరులను బాధ పెట్టేదిగా ఉంటుంది. ఇతరులు కదా ఈ పని ఇంత ఇస్తేనే నీకు పని చేసి పెడతా అంటే వాళ్ళు ఎంత కష్టపడి అంత తెచ్చియాలంటే ఒక దగ్గర ఉంటాయి, ఒక దగ్గర ఉండవు. కాబట్టి ఈ రోజుల్లో ఎక్కువ అయిపోయింది అనమాట. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి పట్టిస్తూ ఉంటారు అనమాట. పట్టించినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టింది కాబట్టి మేము వాళ్ళకి పట్టిస్తూ వస్తున్నామని చెప్పేసి అధికారులకి చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా దేవుడు ధర్మశాస్త్రంలో ఈ విషయాలను రాయించినాడు. ధర్మశాస్త్రం కంటే శ్రేష్టమైన ఈ కృత నిబంధనలో కూడా దేవుడు అనేక విషయాలు నీతి న్యాయంగా జీవించాలనే దేవుడు చెప్తూ వస్తున్నాడు. కాబట్టి మనం కూడా దేవుని వాక్యానుసారంగా జీవించాలి. న్యాయాధిపతులు, పెద్దలు, దేవుని బిడ్డలు అందరం కూడా మరి ఏ విధంగా ఉండాలి? సామర్థ్యం కలిగిన వారంగా ఉండాలి, దైవభక్తి కలిగిన వారంగా ఉండాలి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి, 100 మందికి, 50 మందికి, 10 మందికి న్యాయాధిపతులను నియమించమని చెప్పినాడు. చెప్తే ఆ విధంగానే సామర్థ్యం గల మనుషులను ఏర్పరచుకొని 25వ వచనంలో నియమించుతూ వచ్చినాడు. కాబట్టి వారు ఎల్లప్పుడూ 26వ వచనంలో
వారు ఎల్లప్పుడూ ప్రజలకు ప్రజలకు న్యాయం తీర్చువారు. వారు కఠిన వ్యాజ్యములను మోసేందుకు తీర్చుచు స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చుకు వచ్చారు. కఠిన వ్యాజ్యములనేమో మోషే దగ్గర తెచ్చినారు, ఎందుకంటే ఆయన నాయకుడు కాబట్టి. చిన్న చిన్న విషయాలైతే వాళ్ళే తీర్చుచు వచ్చినారు. నేటి దినాలలో కూడా లోకంలో ఈ విధంగానే తీర్పులు జరుగుతున్నాయి కాబట్టి వీటన్నిటికీ కారణం మూలం దేవుని గ్రంథమే కాబట్టి ఈ గ్రంథాన్ని మనం అనుసరించినప్పుడు లోకమే అనుసరిస్తుంది, ప్రజలే అనుసరిస్తున్నారు, మనం కూడా అనుసరించడం ద్వారా మనకెంతో క్షేమము మేలు. కాబట్టి దేవుడు ఈ విధంగా ఈ నూతన సంవత్సరంలో మనం ఈ విషయాలను మనం గమనంలో ఉంచుకొని దేవుని కొరకు నమ్మకంగా జీవించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాం. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించునుగాక.